అంటే ఎక్స్ట్రా పన్ను తయారు చేసి తద్వారా చట్టము చేసి చట్టము ద్వారా చేసినది తప్పైనప్పుడు మీరు చేసినది ఏమంటారండి? ఎంత అన్యాయంగా ఇది! అంటే రోజు ప్రెస్లో వస్తుంది, చివరకు ఇది సబ్జుడిస్ కోర్టులో ఉంది. ఈరోజు కోర్టుకు పోయి కోర్టులో ఈరోజు ఇది రాజ్యాంగ ఉల్లంఘన అంటే కోర్టు ఏమనింది, వివిధ డిపార్ట్మెంట్లను మీరు మీ వాదన సబ్మిట్ చేయండి అని చెప్పినారు. మామూలుగా అయితే ఎవరు కూడా కోర్టులో ఉన్న అంశాన్ని ఎవరు కూడా దాని కోర్టులో తేలే వరకు, న్యాయస్థానంలో గౌరవ న్యాయస్థానంలో తేలే వరకు ఎవరు కూడా ఒక నిర్ణయం తీసుకోరు. అట్లాంటిది మళ్ళీ ఈ రోజు పోతున్నారు 5,500 కోట్లకు. పోనీ మీరు 5,500 కోట్లకు పోతున్నారు కదా, ఏ వడ్డీకి పోతున్నారు మీరు? ఆగస్టు 2018లో ఏపీసీఆర్డీఏ క్యాపిటల్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అమరావతి బాండ్స్ అని చెప్పి 2,000 కోట్లు మీరు అప్పు చేయడం జరిగింది. ఇదే బాండ్స్, ఎన్సీడీస్ అంటారు, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ అని.